అంతఃపుర విషయంలో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు నేను మీ మీద పగ తెచ్చుకుంటానని అనుకోకండి. విశిష్ట బేగం దగ్గరకు వచ్చి చెప్పుకోండి. ఎలాంటి ఇబ్బంది అయినా సరే నేను తొలగించేస్తాను. ఆదాబ్ ఆదం ఖాన్ సాబ్, ఈ సేవకుని రమ్మన్నారంట. మాకు నీతో ముఖ్యమైన పని వచ్చింది, అందుకే ఆగ్రా నుంచి ఇక్కడికి పిలిపించాను. తమరు ఏం చెప్తే అది చేయడమే మా పని హుజూర్. చెప్పండి, మీకోసం మేము ఏం చెయ్యాలో చెప్పండి. ఇంతవరకు నేను నిన్ను ఏమీ చెయ్యొద్దనే చెప్పాను, కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చింది. నీ నైపుణ్యం చూపించాల్సిన సమయం. జోధా బేగం ఎప్పుడూ ఎన్నడూ ఎలాంటి తప్పు చేయదని మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను జలాల్. అర్థం కానిదేమిటంటే జలాల్, జోధా బేగం ఏ తప్పు చేయనప్పుడు నిజాన్ని మీ నుంచి ఎందుకు దాచటం? శుక్రియా జోదా బేగం, మీరు రహీంని నిద్రపుచ్చి మంచి పనే చేశారు, లేదంటే ఇబ్బంది పెట్టేవాడు. ఇలా ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా రహీంతోటి చూస్తే తను మీ కుమారుడే అనుకుంటారు. తను నా కుమారుడు లాంటి వారే కదా, అందుకేగా నన్ను చిన్న అమ్మిజాన్ అని పిలుచుకుంటాడు. ఆదాబ్. ప్రణామాలు షహిన్షా. సరే జోదా బేగం, ఇక మాకు సెలవిప్పించండి. ఖుదా హాఫిజ్. అప్పుడు షహన్షా గారికి ఏమైంది చిన్న అమ్మిజాన్? తను నిద్ర లేచిపోయే లోపల నేను వెళ్లి తనని పడుకోబెట్టేస్తాను, లేదంటే మళ్ళీ అల్లరి మొదలెట్టేస్తాడు. ఖుదా హాఫిజ్. రోజులాగే ఇవాల్టి రోజు కూడా మీకు అలాగే గడిచిందనుకుంటా. మా ఉద్దేశం ఏంటంటే అది అమ్మవారి గుడికి వెళ్ళినట్టున్నారు. లేదు, ఇవాళ నేను అక్కడికి వెళ్ళలేదు. రహీం వాళ్ళ అమ్మని ఇబ్బంది పెట్టేస్తున్నారు, అందుకని నేను కొంత సమయం తనతో గడపాలనుకున్నాను. సలీమా బేగంకి కాస్త సాయం చేసినట్టుంటుంది. ఆవిడేమో ఈ మధ్య తన పుస్తకం రాయడంలో తీరిక లేకుండా ఉన్నారు. ఆవిడేమో రాసుకుంటూ ఉంటారు, మీరేమో చెప్తూ ఉంటారు. ఇవాళ రహీంకి మీరు ఏ కథ చెప్పారు? మాకేమనిపించిందంటే మీరేదో మా కథే చెప్పారనిపిస్తోంది. అది మీకెలా తెలిసింది? ఇప్పుడేగా రహీం నిద్రలో షహన్షా అన్నారు, దాన్ని బట్టి మా కథే చెప్పారనుకున్నాం. మీరన్నది నిజమే. నేను ఇవాళ రహీంకి మన ఇద్దరి గురించే కథ చెప్పాను. షహిన్షా ఎంత ఉత్తమ వీరుడో అనే విషయం, అలాగే ఒక షహిన్షాకి వీరుడు కావడం మాత్రమే కాక ఇంకా చాలా లక్షణాలుండాలని చెప్పాను. అప్పుడు రహీం నన్నేమడిగాడంటే షహిన్షా ఎవరు అని. అప్పుడు నేనేం చెప్పానంటే రహీం ఎప్పుడూ తన ప్రజల శ్రేయస్సు కోరేవాడే షహిన్షా అని చెప్పాను. చాలా బాగుంది. మా గురించైతే మీరు వారికి చెప్పారు, కానీ మీ గురించి ఏం చెప్పారు? ఒక బేగంగా ఒక క్షణంలో చట్టాన్ని ఎలా మార్చారో చెప్పారా? చూస్తుండగానే శతాబ్దాలుగా ఉంటున్న బానిసత్వాన్ని రూపమాపడం గురించి చెప్పారు. నేను చేసిందల్లా వాస్తవాన్ని మీ దృష్టికి తీసుకురావడమే, కానీ బానిసత్వ దురాచారాన్ని రూపుమాపింది మీరే కదా షహిన్షా. సరిగ్గా సెలవిచ్చారు జోధా బేగం. మీరు బేగం తోడుగా ఉన్నప్పుడు, నిజాయితీతో ఉన్నప్పుడు షహన్షా ఏదైనా సాధించగలడు. కానీ ఆ బేగం సహకరించకపోతే, నిజాయితీగా ఉండకపోతే ఏ షహన్షా అయినా ఒంటరిగానే ఉండిపోతాడు. అలాంటప్పుడు అతను తన కర్తవ్యానికి తప్ప ఇక దేనికి విలువనివ్వడు. అమ్మిజాన్ చెప్తూ ఉండేవారు, సింహం అడవికి షహన్షా అనేవారు. తను ఒంటరిగానే ఉండాలని తన తలరాత అని చెప్పారు. తన చెంతకి ఎవరూ వెళ్లరు, ఎందుకంటే తనంటే అందరికీ భయం. తనకి ఏ ఒక్కరూ నిజం కూడా చెప్పరు. కానీ నేను మాత్రం మీ నుంచి ఏది మీరు నాకు దూరం అయిపోతున్నారేమో అని నాకు అనిపిస్తుంది షహిన్షా. అంటే ఇది నా ప్రయత్న లోపం వల్లేనా? మీరు మంచి ఏర్పాట్లు చేశారు ఆదం ఖాన్. అవును, మీకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. మీకు హక్కు గలవన్నీ సమకూరాలని నేను ప్రయత్నించాను. నా పట్ల మీకంత గౌరవం ఉన్నందుకు మీకు శుక్రియా. మనం తిరిగి సూర్యాస్తమయం లోపల వచ్చేయగలం అనుకుంటున్నాను. ఖచ్చితంగా సూర్యాస్తమయానికి ముందే పని ముగిసిపోతుంది.
మనం గమ్యానికి చేరుకుంటాం. హుజూర్, చిన్న విన్నపం. అడవిలో జంతువులకి లోటు లేదు, కానీ ప్రస్తుత వాతావరణంలో వాటికి కూడా ఆహారం దొరకనందువల్ల అవి ఎక్కడికెక్కడో చెదిరిపోయి ఉన్నాయి. నా సలహా ఏమిటంటే మనం 2 బృందాలుగా విడిపోవడం మంచిది. దానివల్ల వేటాడడం తేలికవుతుంది. నిస్సందేహంగా ఇది చాలా గొప్ప ఆలోచన. అలా చేస్తేనే మనం వేళ మించిపోకుండా వేటాడగలుగుతాం. నేను కూడా తమరి వెంటే వస్తాను, ఎందుకంటే ఈ అడవి గురించి నాకు బాగా తెలుసు. అలాగే 2 బృందాలుగా విడిపోండి. పీర్ మహమ్మద్ సాబ్, చెప్పండి. మనం నదీ తీరానికి చేరుకోబోతున్నాం. అయితే మంచిదే, వెంటనే వేటకి సిద్ధం చేయండి. హుజూర్, అక్కడ లేడి ఉందనిపిస్తుంది. అయితే పేలుళ్ళు సృష్టిద్దాం. వద్దు హుజూర్, మీరు చెప్పిన విధంగా పేలుళ్ల చప్పుడు చేస్తే మిగతా జంతువులు కూడా అప్రమత్తమై పారిపోతాయి. నన్ను అడిగితే కంజర్ దగ్గరుంచుకుంటే చాలు. అయితే సరే. చూసుకోండి, బాజ్ బహదూర్ మనుషులై ఉంటారు. చంపేయండి ఒక్కొక్కరిని, ఒక్కని కూడా పారిపోనివ్వద్దు. మీరేం కంగారు పడకండి, నేను మీకు చిన్న దెబ్బ కూడా తగలనివ్వను. మీరిక వెళ్ళండి, ఇక్కడ సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు, వెనకాలే వెళ్ళు. బక్షీభాను, కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా నువ్వు. ఇప్పుడు నువ్వు ఒక్కదానివి కాదు, నీ మీద ఇంకొక పసిప్రాణం బాధ్యత కూడా ఉంది. ఆదాబ్ అత్తయ్య గారు. చిరంజీవ. ఆదాబ్ భాబీజాన్. ఆదాబ్. కూర్చోమ్మా. రుకయ్య, చూసావా బక్షి ఈ స్థితిలో కూడా బరువులు ఎత్తుతోంది. ఇది చాలా తప్పు బక్షిబాను. నువ్వు విశ్రాంతిగా ఉండాల్సిన సమయం ఇది. అసలు నువ్వు ఏ పని చేయకూడదు. రుకయ్య బేగం, ప్రస్తుతం అంతఃపుర ఏర్పాట్లన్నీ నీ అధికారంలోనే ఉన్నాయి. బక్షీకి విడిగా ఒక దాసి ఎవరూ లేరు. ఒక మంచి దాసిని, ఇంకా ఒక మంచి మంత్రసానిని నువ్వే ఏర్పాటు చేయాలి. అత్తయ్యగారు, ఇప్పుడు నేను మాత్రం ఏం చేయడం? జోధా బేగం గారి దయ వల్ల దాసీలందరూ అంతఃపుర పనులు వదిలేసి వెళ్లిపోయారు. దాసీలు లేక మిగతా బేగంలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అయినా మీరేం ఆందోళన పడకండి. ఇవాళ్టికివాళే బక్షీబాను సేవకి ఒక దాసి తప్పక ఏర్పాటవుతుంది. అలా చేస్తే ఎంతో బావుంటుంది. కాని ఒకటి చెప్పక తప్పదు రుకయ్య, బానిసత్వాన్ని నిర్మూలించి జోధా చేసిన పని ఎంతో మంచి పని. అందువల్ల ఇకపై ఇక్కడ పనిచేసే వాళ్లంతా మనస్ఫూర్తిగా చేస్తారు. వాళ్లపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. నిస్సందేహంగా అత్తగారు. కానీ దీనివల్ల బక్షిబాను మాత్రమే కాక మిగతా బేగంలు కూడా ఇబ్బందులు పడవలసి వస్తుంది. అది మాత్రం ఏం బాగోలేదు. దాసీలకి బానిసలకి స్వేచ్ఛ ఇవ్వడానికి ముందు కొత్త దాసీలను పనిలో నియమించి ఉండాల్సింది. అదేం లేకుండా వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చి ఉండకూడదు. పోన్లేండి, ఇప్పుడు నేను వచ్చేసానుగా, ఇక నేను అన్నీ సరిదిద్దుతాను. బక్షిబాను, నేను ఇవాళే నీకొక మంత్రసానిని, సేవకుల్ని తప్పకుండా ఏర్పాటు చేస్తాను. బయలుదేరుతాను అత్తగారు. ఖుదాఫీస్.
ఖుదాఫీజ్. ఎవరా మీరంతా? ఎవరు మీరంతా? ఎవరు మీరు? ఆలం ఖాన్! దయచేసి నాకు సాయం చెయ్యి. ఆలం ఖాన్, నన్ను కాపాడు. నేను సహాయం చేయడానికేగా వచ్చాను పీర్ మహమ్మద్, నీకు కాదు, నా మనుషులకు సాయం చేయడానికి. ఆలం ఖాన్! ఆలం ఖాన్, ఏమిటిదంతా? నా మీదే పెత్తనం చెలాయిస్తావా? పెత్తనం చెలాయిస్తావా? నా మీద పెత్తనం చెలాయిస్తే దానికి శిక్ష చావే. చావు! చావరా! మీరంతా వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. వాళ్ళందరినీ పట్టుకోండి. పదా. హుజూర్, వీడు పారిపోవాలనుకున్నాడు. వీడు ఆ గుంపులో ఉన్న వాళ్ళలో ఒకడు. వీడు కాని నిజం చెప్పాడంటే మొత్తం అంతా బయటపడిపోతుంది. నీచుడా, నువ్వు మా పీర్ సాహెబ్ మీదే దాడి చేస్తావా? పీర్ సాహెబ్ని బయటికి తీసుకురండి. వైద్యుడిని పిలిపించండి. హుజూర్, ఇప్పుడు ఏం చేసినా లాభం లేదు. పీర్ సాబ్ మనందరినీ వదిలేసి వెళ్ళిపోయారు. నేను వాడిని వదిలిపెట్టను. మీరంత పని చేయకండి. ఇప్పటికే పీర్ సాహెబ్ ని మనం పోగొట్టుకున్నాం. మీరు కూడా ఆపద వైపు వెళ్ళకండి. మనందరం తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మనందరికీ మంచిదనుకుంటున్నాను హుజూర్. తప్పదు. నాకేం అర్థం కావట్లేదు. భవనంలోకి వెళ్లకుండా ఆ నమ్మకస్తుడెవరో ఎలా కనిపెట్టడం? మీ అందరూ మనస్ఫూర్తిగా అంతఃపురంలో సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నాం హుజూర్. అయితే మీ వివరాలు, మీ గురించి తెలియజేసే కాగితాలు సిద్ధంగా పెట్టుకోండి. కాసేపట్లో సైనికులు మీ అందరినీ అంతఃపురానికి తీసుకెళ్తారు. ఎంతమంది ఉన్నారు వీళ్ళు? 10 మంది ఉన్నారు హుజూర్. బానిసత్వం రద్దు చేయడంతో మంత్రసాని గారు దాసీలు ఇష్టపూర్వకంగా అంతఃపురం నుంచి వెళ్లిపోయారు. అందువల్ల కొత్త వాళ్ళని పనిలో తీసుకుంటున్నారు. మీ అందరికీ అంతఃపురంలో నియమాలు, అక్కడ ఏం చేయాలనే సంగతి తెలిసే ఉంటుందనుకుంటున్నాను. తెలుసు హుజూర్. హుజూర్, నేను చాలా రుచికరంగా వంట చేస్తాను. హుజూర్, నేను బాగా నాట్యం చేస్తాను. అన్ని శుభ్రం చేయడం కూడా తెలుసు. నాకు ఒళ్ళు పట్టడం బాగా వచ్చు. మీకు తెలిసినవన్నీ ఇక్కడ కాదు, అంతఃపురంలో చూపించండి. వెంటనే అంతఃపురానికి బయలుదేరి వెళ్ళాలి. హుజూర్, మీరేదో మర్చిపోయినట్టున్నారు.
శుక్రియా హుజూర్. తమరికి ఈ సేవకుడి పని తప్పకుండా నచ్చుతుంది. పదండి అందరూ. కానీ ఈ నిర్ణయాన్ని ఇంకొక నెల తర్వాత తీసుకోవాల్సిందిగా జోదా. అందరినీ ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? ఇవాళ నిర్ణయం ఏదో తీసుకోనున్నారట. నాకు తెలిసినంత వరకు అజీజా దాసి మీద ఏదో ఫిర్యాదు వచ్చాయట. హెచ్చరిక! ఆశా కిరణం హిందూ దేశపు బాద్షా షహిన్షా జలాలుద్దీన్ మహమ్మద్ వేం చేస్తున్నారో. హుజూర్, ఫిర్యాదు చేసిన మజహర్ తమరికేదో విన్నపం చేయదలిచాడు. చెప్పు, ఏం ఫిర్యాదు చేయటానికి వచ్చావు? పోయినసారి మేము ఇంకో నెల తర్వాతే మా నిర్ణయం చెప్తామని తెలియజేసినట్టున్నాం. ఇవాళ కూడా అదే చెప్తున్నాం. మా తీర్పు నువ్వు వినాలి అంటే మొత్తం ఒక నెల రోజుల పాటు వేచి ఉండాల్సి ఉంటుంది. దయచేసి క్షమించండి హుజూర్, కానీ నాకు మరింత వ్యవధి అవసరం లేదు. అంటే నువ్వు మా నిర్ణయాన్ని వ్యతిరేకించదలిచావా? లేదు షహిన్షా, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నేను ఒక నిర్ణయానికి వచ్చేశాను. నేను అజీజాని పెళ్లి చేసుకోబోను. ఇది దర్బారు నాటకాలాడే చోటు కాదు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడకూడదు. నిజమే చెప్తున్నాను హుజూర్, నేను అజీజాని పెళ్లి చేసుకోలేను. తనకి నాకు పొత్తు కుదరదు. ఏంటి, నిన్నటి దాకా తనంటే ఎంతో ప్రేమని చెప్పావు, ఇప్పుడు ఇలా అంటున్నావేంటి? ఏమైంది ఆ ప్రేమంతా? హుజూర్, ప్రేమ అనే భవనానికి నమ్మకమే పునాదిగా భావిస్తారు. అంటే అజీజా నా భూమిని నాకు లేకుండా చేసింది. నేను తెలుసుకోవడానికి నాకు పూర్తి హక్కు ఉన్న విషయాలన్నీ తను నా నుంచి దాచిపెట్టింది. తను నాకు ఏమీ చెప్పకుండానే వేరొక వ్యక్తిని కలుస్తోంది. ఎవరిని? హుజూర్, నాకు పరిచయం కావడానికి ముందు తను వేరొకరిని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఆ విషయమే తను నా నుంచి దాచిపెట్టింది. ఈ మధ్య తను అదే పనిగా ఆ వ్యక్తిని కలుస్తూనే ఉంది. నేను ఆ ఇద్దరు కలిసి ఉండగా పట్టుకుని నిలదీసినప్పుడు తను నా ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా జవాబు చెప్పలేదు. ఎందుకలా చేశావంటే చెప్పలేదు. నా బంధుమిత్రుల శ్రేయస్సు కోసం ప్రార్థించడానికి అమ్మవారి గుడికి వెళ్ళాను. అంతరాత్రి వేళ? అవును, పగలు వెళ్ళడం కుదరలేదు కదా. గుడికి వెళ్ళలేదని నా మనసుకి కలవరంగా అనిపిస్తే వెళ్ళాను. ఇక మీరే చెప్పండి హుజూర్, తను గనక నన్ను ప్రేమించుంటే నా నుంచి నిజం ఎందుకు దాచాలి? హుజూర్, ఇప్పుడు మీరే సెలవివ్వండి. మీకు ఫిర్యాదు చేయటం తప్ప నాకు వేరే గత్యంతరం ఏం మిగిలింది? నేనిప్పుడు ఆలోచిస్తుంది నా బాల్య స్నేహితురాలైన రుక్సానాని కాదని చాలా పెద్ద తప్పు చేశాననిపిస్తోంది. దానికే ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను. భలే కుదా భలే, నీ లీలలు ఏమని వర్ణించగలం? సరైన సమయంలోనే సరైన వివాదమే జలాల్ ముందుకు తీసుకొచ్చావు. వా! నువ్వు నిజంగానే తనకి నిజాన్ని చెప్పలేదా? తనకి అబద్ధం చెప్పి నీకు నువ్వే హాని చేసుకున్నావు. ఎందుకంటే బంధం నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది. నువ్వు ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నావు. షహన్షా, నేను ఇప్పటికీ వీరిని ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఇతనికి నేను ఏమీ చెప్పలేదనేది మాత్రం నిజమే. కానీ అదంతా తనకి ఎలా చెప్పడమో నాకేం పాలుపోలేదు. ఒకవేళ నేను చెప్పేది తను తప్పుగా అనుకుంటాడేమోనని నా భయం. షహన్షా, నాకు చాలా భయం కలిగింది. కానీ షహన్షా, నా మనసులో ఎలాంటి కల్మషం లేదు. నా మనసులో ఎలాంటి కపటం లేదు. నేను చెప్పేది నిజం షహన్షా. అయినా మా ఉద్దేశంలో అతని నుంచి నువ్వు నిజం దాచిపెట్టి అతనికి నిజం చెప్పకుండా నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఆ తప్పుకు మేము నీకు విడిగా శిక్ష వేయక్కర్లేదు. ఎందుకంటే ఆ శిక్ష నువ్వే అనుభవిస్తున్నావు.